హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి డబ్ల్యూసీఎల్ అంటే వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ అని అయితే లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది రేపు నుండి. అయితే మరి ఈ మ్యాచ్ అన్నీ కూడా మరి ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళతో అయితే ఆడుతున్నాయి. మరి ఇండియన్ ఛాంపియన్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఇలాగా లెజెండ్స్ ఆడబోతున్నాయి. మరి మొత్తం మీద ఈ లెజెండ్స్ క్రికెట్లోనే అయితే ఫస్ట్ మ్యాచ్ గురించి మన ఆన్సర్స్ అయితే తెలుసుకుంటే మరి ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్. మరి ఇంగ్లాండ్ ఛాంపియన్స్, మరి పాకిస్తాన్ ఛాంపియన్, వీళ్ళందరూ కూడా జరిగిన మ్యాచ్లో ఒక మ్యాచ్ అనేది జరిగింది క్రితంలో. అయితే ఒక మ్యాచ్ అనేది ఇక్కడ పాకిస్తాన్ అయితే గెలిచిందని చెప్పొచ్చు. బాబ్రోస్లో అయితే జరిగింది. ఈ బాబ్రోస్ పిచ్ అనేది అందరూ కూడా తెలిసిందే. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే బౌలింగ్ అనేది ఎంచుకోరు, ఎందుకంటే ఇది బ్యాటింగ్ ట్రాక్గానే ఉండబోతుంది. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు కూడా 200+ దాటించి వచ్చిందంటే చాలా వరకు కూడా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది అనేది నాకు మరి అనిపిస్తుంది. ఇటు పక్క ఇంగ్లాండ్ చాలా బలంగా ఉన్నా ఇటు పాకిస్తాన్ కూడా అంతే బలంగా ఉంది అనేది మనం ఒక విధంగా అయితే చెప్పాలి. మరి ఏ ఛానల్ ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ వన్లోనే, స్టార్ స్పోర్ట్స్ హిందీలోనైతే టెలికాస్ట్ అయితే అవుతుంది. డిజిటల్ అయితే ఫ్యాన్స్ కోడ్లోనైతే మరి చూడవచ్చు. మరి అందులో కూడా మరి ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్స్ అనేది తీసుకుని మ్యాచ్ అనేది మీరైతే చూడవచ్చు. మరి ఇటు బలబలలో అయితే చెప్పచ్చు. బలబలలో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ మరి కుక్ వెరీ ఇంట్రెస్టింగ్. మరి పాతకాలంలో అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. కుక్ను అవుట్ చేయాలని చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా చాలా ఇబ్బంది పడేవారు చాలా జట్లు కూడా. మరి అయితే బెల్ చూసుకుంటే బెల్ వచ్చాడంటే మిడిల్ ఆర్డర్లో అయితే యాక్షన్కి మరి ఉండబోతుంది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏంటంటే చూడాలి. ఎంత ఏజ్ అనేది వచ్చింది కాబట్టి మరి ఎలా పర్ఫార్మెన్స్ అనేది చేస్తారనేది ఒక బిగ్ క్వశ్చన్గానే నాకు అనిపిస్తుంది. పీటర్సన్ అయితే క్రితంలో చాలా లీగ్స్ అనేది ఆడాడు. చాలా వరకు కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది చూడొచ్చు. మరి రవి బొపారా కూడా ఈ మధ్యన అయితే ఫామ్లో అయితే లేడు. ఎక్కువగా రన్స్ అనేది అవ్వడం, ఎక్కువగా ఇది అవ్వడం కూడా జరిగింది. మరి ఏమన్నా సబ్లో ఉంచుతారా, లేకపోతే ఏమన్నా జట్టుకి ఛాన్స్ ఇస్తారా అనేది అయితే బిగ్ క్వశ్చన్గానే మనం అయితే చూడాలి. మార్గన్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, మంచిగానే ఆడగలడు అనేది మనం చెప్పచ్చు. మరి పటేల్ కానీ మరి ఆలేదు ఫస్ట్ టైం అయితే ఆడుతున్నారు, మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అది ఐపీఎల్లో కూడా మంచి ఫామ్లో అయితే వచ్చాడనేది మనం అయితే భావించాలి. మరి చూసుకున్నా ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆల్రౌండర్లో కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అనేది మనం చెప్పచ్చు. ఫామ్ అనేది చూసుకుంటే ఇంగ్లాండ్ అయితే చాలా కొంచెం వీక్నెస్గా నచ్చింది, కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే ఉండే ఛాన్స్. ఛాంపియన్ పరిస్థితి ఎలా ఉంది ఏంటంటే మనం చూసుకుంటే యూఎస్ ఖాన్ కెప్టెన్ మనకు కూడా తెలిసిందే. ఎదగానే వచ్చాడంటే మనం కూడా తెలిసిందే. 6లు హార్డ్ హిట్టింగ్స్. మరి అక్మల్, హఫీద్, మరి అఫ్రీది వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు అని మనం చెప్పచ్చు. హార్డ్ హిట్టింగ్స్ సునామీగా ఉండొచ్చు పాతకాల పాకిస్తాన్ జట్టుగానే నాకు మరి అనిపిస్తుంది. మరి వసీం, రజీం, అన్వర్ నుండి కానీ మాలిక్ నుండి కానీ, మాలిక్ అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నారు. క్రితంలో అయితే లెజెండ్ లీగ్లో అయితే మరి సెంచరీ అయితే ఉంది. ఇది కంటిన్యూ అయితే చేస్తారా లేకపోతే ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్గా నాకు అనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ అయితే కాస్త బలంగా అయితే నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా చూసుకున్నా 50-50 ఉన్నా సరే బలంగా ఉన్నా నాకు తెలిసినంత వరకు అయితే బలబలలో చూసుకున్నా సరే వీళ్ళిద్దరు కూడా సమ ఉద్యోగిగా ఉన్నా సరే నాకు తెలిసినంత వరకు కూడా పాకిస్తాన్ ఛాంపియన్ విన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. మరి డిఫెన్స్ ఇంకా నన్ను సపోర్టింగ్ చేస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ ఈ వీడియోకి 100 లైక్స్ అని ఇస్తారని నేనైతే మనసులో అయితే కోరుకుంటూ మరి మీ సరిగా